సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ రస్సల్ మేనియాలో ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ ముందంట చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. అండ్ ఆ ప్రాబ్లం పేరు ఇంకేదో కాదు, ద గేమ్ ట్రిపుల్ హెచ్. ఎస్ గాయస్, మన గేమ్ ట్రిపుల్ హెచ్ వల్లనే ఈ రస్సల్ మేనియాలో మన రోమన్ రేన్స్ ఓడిపోతారని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో ఇవి నిజంగా చాలా షాకింగ్ రూమర్స్. సో అందుకని మనము ఈరోజు ఈ వీడియోలో ఈ రూమర్స్ గురించి కొంచెం క్లియర్గా మాట్లాడదాం. అండ్ గాయస్, అంతేకాదు ఇంకా చాలా అంటే చాలా మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి, ఓకే? సో ఇక మనం అప్డేట్స్ గురించి మాట్లాడితే వీడొచ్చు మీ స్క్రీన్ పైన మా WWE ఫైనల్లీ మా రస్సల్ మేనియా 40 స్టేజ్కి రివీల్ చేసింది. అండ్ అంటే ఇప్పుడు మన రస్సల్ మేనియా 40 స్టేజ్ ఫొటోస్ రివీల్ కాగానే చాలామంది ఫ్యాన్స్కి నచ్చలేదు అనమాట. అంటే చాలామంది ఏమంటున్నారు అంటే అంత స్పెషల్ ఏం లేదు, అంత హైలైట్ ఏం లేదని కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చెప్తున్నారు. అండ్ కొంతమంది ఏమో బాగానే ఉంది, చాలా జబర్దస్త్గా ఉందా అని కొంతమంది చెప్తారు. సో నాకు సంబంధం ఉంది మీతోటి, అంటే మా రస్సల్ తెలుగు ఫ్యామిలీతో. సో ఇప్పుడు మీరేమంటారు అంటే ఇప్పుడు ఇది మన రస్సల్ మేనియా స్టేజ్ ఫొటోస్ అనమాట. సో మా రస్సల్ మేనియా స్టేజ్ మా WWE రివీల్ చేసింది. సో మీకు ఎట్లా అనిపించింది, మా రస్సల్ మేనియా స్టేజ్ మీకు ఎట్లా అనిపించిందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్, ఓకే? అండ్ బాస్, అంతేకాదు మా రస్సల్ మేనియా స్టేజ్ అంటే గుర్తొచ్చింది. మా రస్సల్ మేనియా ఇప్పుడు ఏ సిటీ జరగబోతుందో అంటే అక్కడ చాలా వర్షం వస్తుంది, నేను ముందు చెప్పినాను. అండ్ అక్కడ చాలా కోల్డ్ ఉందంట. సో అందుకని మా WWE ఒక స్పెషల్ రింగ్ యూజ్ చేస్తుందంట మన సూపర్ స్టార్స్ కోసం. ఎందుకంటే ఇప్పుడు అంత కోల్డ్లో మన సూపర్ స్టార్స్ ఫైట్ చేస్తారు కదా. సో ఇప్పుడు మా సూపర్ స్టార్స్ మొత్తం బేర్ బాడీలో ఫైట్ చేస్తారు, చాలా సూపర్ స్టార్స్ మొత్తం బేర్ బాడీ ఉంటారనమాట. సో అందుకని ఇప్పుడు ఆ సూపర్ స్టార్స్కి కోల్డ్ కాకుండా ఆ రింగ్కి ఏంటంటే ఆ రింగ్ కార్నర్స్లో కొంచెం హీట్ వస్తుందంట. అంటే స్పెషల్లీ ఆ రింగ్కి మా WWE 5 సంవత్సరాల ముందే రెడీ చేయించిండే. ఐ థింక్ ఏదో జర్మనీ ఏదో రస్సల్ మేనియా స్టేజ్ కోసం రెడీ చేయించిండే అంట. సో ఇప్పుడు ఆ రింగ్కి మా WWE యూజ్ చేద్దామని ప్లాన్ చేసి, ఎందుకంటే ఆ రింగ్ స్పెషాలిటీ ఏంటంటే ఆ రింగ్ ఒక హీటెడ్ రింగ్ అనమాట. అంటే ఆ రింగ్ కార్నర్స్లో మొత్తం హీట్ ఉంటుంది. సో మన సూపర్ స్టార్స్కి అంత చలి పెట్టకుండా మన సూపర్ స్టార్స్ కొంచెం బాగానే ఫైట్ చేయొచ్చు. సో ఇలాంటి ప్రాబ్లం కాకుండా మా WWE చాలా ఆలోచిస్తుంది అనమాట మన సూపర్ స్టార్స్ గురించి. సో అందుకని ఒక హీటెడ్ రింగ్ తీసుకొస్తామని మా WWE ప్లాన్ చేస్తుంది. సో నిజంగా WWE అయితే మా సూపర్ స్టార్స్ కోసం బాగానే ఆలోచిస్తుంది, కానీ ఫ్యాన్స్ కోసం ఏంది అంటే ఇప్పుడు అంటే అది మొత్తం ఓపెన్ స్టేడియం అనమాట. అండ్ అక్కడ వర్షం పడుతుంది. ఇప్పుడైతే ప్రెసెంట్ ఆగింది, బట్ వర్షం నేను చెప్పలేము కదా. సో అక్కడ వర్షం పడినప్పుడు మన ఫ్యాన్స్ పరిస్థితి ఏమవుతుందో అది మనకి రస్సల్ మేనియాలో తెలుస్తుంది. సో మన WWE ఫ్యాన్స్ కోసం సంథింగ్ ఏదో ఒకటి చేస్తే మంచిగా అనుకుంటున్నాను, వాళ్ళపైన వర్షం పడకుండా. సో చూద్దాం, మా WWE ప్లాన్ చేస్తే మంచిదే. లేదంటే ఇప్పుడు ఏదున్నా లేకుండా ఎక్కువ టైం లేదు. నిన్ననే మీ అందరికీ నిన్ననే సాయంత్రం ఒక వీడియోలో మా రస్సల్ మేనియా డేట్ అండ్ టైం గురించి అప్డేట్ చేసినాను. సో మీలో ఎవరెవరు ఆ వీడియో చూడలేదు వాళ్ళు కంపల్సరీ ఆ వీడియో చూడండి, మీకు ఇంకా కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది మా రస్సల్ మేనియా డేట్ అండ్ టైం పైన, ఓకే? అండ్ బాస్, అంతేకాదు మన 16 టైం వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా పైన మనకి ఒక సాలిడ్ రూమర్ వచ్చింది బాస్. అండ్ ఈ రూమర్ స్పెషల్లీ మన జాన్ సీనా ఫ్యాన్స్ కోసం. దీంట్లో ఒక గుడ్ న్యూస్ బి ఉంది అండ్ ఒక బ్యాడ్ న్యూస్ బి ఉంది. సో ఫస్ట్ మనం గుడ్ న్యూస్ షేర్ చేస్తాం. సో గుడ్ న్యూస్ ఏంటంటే మన జాన్ సీనా ఈ రస్సల్ మేనియాలో మనకి కనిపించే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయంట రూమర్స్ ప్రకారం. అంటే కన్ఫర్మ్గా చెప్పలేము, బట్ ఛాన్సెస్ మాత్రం కనిపిస్తున్నాయంట. రూమర్స్ ఏమంటున్నాయంటే మన జాన్ సీనా మనకి రస్సల్ మేనియాలో కనిపిస్తారనే మనకి ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఒకవేళ మన జాన్ సీనా కనిపిస్తే మంచిదే, చాలా మజా వచ్చేస్తుంది. కానీ దీంట్లో బ్యాడ్ న్యూస్ ఏముందంటే ఇప్పుడు రస్సల్ మేనియా వచ్చిన తర్వాత జస్ట్ అది ఒక గెస్ట్ అపీరెన్స్ అనమాట. అంటే వస్తారు, దాని తర్వాత వెళ్ళిపోతారు అనమాట. మేబీ ఉంటే మే వరకు ఉండొచ్చు, కానీ దాని తర్వాత వెళ్ళిపోతారు. ఎందుకంటే జూన్ నుంచి మన జాన్ సీనా, జూన్ నుంచి నవంబర్ వరకు మన జాన్ సీనాది అంటే షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో షూటింగ్లో బిజీ ఉంటారన్నమాట మన జాన్ సీనా. సో జూన్ నుంచి నవంబర్ వరకు మన జాన్ సీనా షూట్లో బిజీ ఉంటారు. సో దీని అర్థం ఏంటంటే మన జాన్ సీనా ఒకవేళ రస్సల్ మేనియాలో వచ్చినా జస్ట్ అది ఒక సెగ్మెంట్ కోసం కావచ్చు, లేదంటే ఒకవేళ వచ్చి అటాక్ బి చేసినా అది జస్ట్ 1 టైం అపీరెన్స్ కావచ్చు అనమాట. అండ్ ఒకవేళ అంత మంచిగా ఉంటే మే మంత్లో మనకి 1 కాదు 2 ప్రీమియం లైవ్ ఈవెంట్స్ ఉన్నాయి కదా. సో ఒకవేళ అంత మంచిగా ఉంటే మే మంత్లో సౌదీ అరేబియాలో ఫైట్ చేయొచ్చు అనమాట. మే మంత్లో 25th రోజు ఉంది అనమాట మన సౌదీ అరేబియాలో ఒక మంచి ప్రీమియం లైవ్ ఈవెంట్. సో రస్సల్ మేనియాలో వచ్చి మే వరకు ఉండి మేలో సౌదీ అరేబియాలో వెళ్ళి ఫైట్ చేయొచ్చు మన జాన్ సీనా. అండ్ దాని తర్వాత జూన్ నుంచి ఇక మన జాన్ సీనా మాయమైపోతుంది. ఎందుకంటే జాన్ సీనా కంపల్సరీ అంటే షూట్లో బిజీ ఉంటారు అనమాట. సో చూసు ఇప్పుడు అది 1 టైం అపీరియన్స్ ఉంటుందా రస్సల్ మేనియాలో, లేదంటే మే వరకు కనిపిస్తారా, అది మనకి ఫ్యూచర్ తెలిసిపోతుంది. కానీ మెయిన్ అసలు ఏంటంటే మన జాన్ సీనా మనకి రస్సల్ మేనియాలో కనిపిస్తే చాలు. ఎందుకంటే జాన్ సీనా మామూలు సూపర్ స్టార్ కాదు, ఆల్రెడీ ఈ రస్సల్ మేనియాలో మన ద రాక్ బి ఉన్నారు. అండ్ కొన్ని సర్ప్రైజ్ రిటర్న్స్ వస్తారని మనకి ఆ రూమర్స్ బి ఉన్నాయి. సో ఆ సర్ప్రైజ్లో ఒక సర్ప్రైజ్ మన జాన్ సీనా అయితే మాత్రం చాలా మజా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది ఫినామినల్ 1 AJ స్టైల్స్ వర్సెస్
ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ CM Punk మ్యాచ్ గురించి. ఎస్ గాయస్, ఇప్పుడు ఈ మ్యాచ్ కంపల్సరీ మనకి ఇన్ ఫ్యూచర్లో చూడడానికి దొరుకుతుంది. ఎందుకంటే రీసెంట్లీ మన AJ Styles క్లియర్లీ చెప్పేసినారు. అండ్ అది ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో నేను CM Punkతో ఫైట్ చేయాలనుకుంటున్నారని మన AJ Styles చెప్పినారు. అండ్ అంతేకాదు బాస్, మన AJ Styles ఏమన్నారంటే CM Punkతో మన AJ Styles ఈ మ్యాచ్ జరిగినప్పుడు అంట ఆ మ్యాచ్ మామూలుగా ఉంటే మొత్తం ఎరీనా అంటే మొత్తం స్టేడియం మొత్తం షేక్ అయిపోతుంది, ఆ లెవెల్లో ఉంటుందని మన AJ Styles చెప్పినారు. సో చూడండి, మీరు నన్ను అడిగితే మాత్రం కరెక్టే. AJ Styles వర్సెస్ మన CM Punk మ్యాచ్ మామూలుగా ఉండదన్నమాట. అండ్ CM Punk కంపల్సరీ మన AJ Styles ఫైట్ చేస్తారు. ఎందుకంటే CM Punk ఇప్పుడు రిటర్న్ చేసినారు. ఎందుకంటే కొన్ని డ్రీమ్ మ్యాచెస్ ఉన్నాయి, ఆ మ్యాచెస్లో ఫైట్ చేయడానికి వచ్చినారనమాట. అండ్ ఇప్పుడు మన CM Punk ది రన్లో కంపల్సరీ మన CM Punk చాలా సూపర్ స్టార్స్తో ఫైట్ చేస్తారు. అండ్ ఆ సూపర్ స్టార్స్లో మన AJ Styles ఉంటారు. అండ్ AJ Styles వర్సెస్ CM Punk మ్యాచ్ మనకి కంపల్సరీ ఇన్ ఫ్యూచర్లో చూడడానికి దొరుకుతుంది. కానీ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మన రెసల్ ఫ్యామిలీ ఒకవేళ ఇన్ ఫ్యూచర్ ఇలా ఆ మ్యాచ్ జరిగినప్పుడు మన రెసల్ ఫ్యామిలీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది అంటే మీరు AJ Styles సైడ్ ఉంటారా లేదంటే మీరు CM Punk సైడా? మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఒక బిగ్గెస్ట్ స్పాయిలర్, అంటే దీన్ని ఒక టైప్లో మీరు రూమర్ అనుకోండి, ఎందుకంటే చెప్పలేము కదా, అంటే స్పాయిలర్ అనే చెప్తున్నారు. సో అసలు మెయిన్ అప్డేట్ ఏంటంటే మీద ఒకటి తెలుసు మనకి రెసల్మేనియా నైట్ 1లో రోమన్ రేన్స్ ద రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఈ మ్యాచ్లో ఒక స్టిపులేషన్ ఉంది బాస్, మీకు తెలుసు అనుకుంటా. అండ్ అది ఏంటంటే ఈ మ్యాచ్లో ఒకవేళ రోమన్ రేన్స్ అండ్ ద రాక్ గెలిస్తే మాత్రము రెసల్మేనియా నైట్ 2లో రోమన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ ఒక బ్లడ్ లైన్ రూల్ మ్యాచ్ అయిపోతుంది. ఓకే, అండ్ ఒకవేళ కోడీ రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ గెలిస్తే మాత్రం రోమన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ రెసల్మేనియా నైట్ 2లో అది ఒక సింగిల్స్ మ్యాచ్. ఆ మ్యాచ్ మధ్యలో ఎవరు రారన్నమాట, అంటే ఈ బ్లడ్ లైన్ మెంబర్స్ ఎవరు ఇంటరప్ట్ చేయరని క్లియర్లీ ద రాక్ చెప్పినారు. ఓకే, సో అందుకని రెసల్మేనియా నైట్ 1లో కాపోయే ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ నిజంగా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్స్ పైన మనకి ఒక టైప్లో స్పాయిలర్ వచ్చింది. అండ్ అది ఏంటంటే ఈ మ్యాచ్లో అంట రోమన్ రేన్స్ అండ్ ద రాక్ గెలుస్తారని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్. అని చాలా దబాయించి రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఒకవేళ రోమన్ రేన్స్ అండ్ ద రాక్ గెలుస్తేనే రెసల్మేనియా నైట్ 2 ఒక బ్లడ్ లైన్ రూల్ మ్యాచ్ ఉంటుంది. అండ్ అప్పుడు ఆ మ్యాచ్ అంటే రెసల్మేనియా నైట్ 2లో రోమన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరిగినప్పుడు ఆ మ్యాచ్లో కొంచెం తమాషాలు ఏమైనా జరుగుతున్నాయి కదా, మ్యాచ్లో ఫ్యాన్స్ అందరికీ మజా వచ్చేది. సో అందుకనే మన బ్లడ్ లైన్ రూల్ మ్యాచ్ అయితే మంచిగా ఉంటాయని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. సో అందుకని రోమన్ రేన్స్ అండ్ ద రాక్ రెసల్మేనియా నైట్ 1లో గెలుస్తారని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి బాస్. కానీ నేను మరోసారి చెప్తున్నాను, మేబీ ఏం చెప్పలేము. అండ్ మూమెంట్లో మన గేమ్ ట్రిపుల్ హెచ్ లేదంటే మన WWE అంటే రైట్ చాలా మంది ఉంటారనమాట. వాళ్ళు మేబీ ప్లాన్స్ ఏమైనా చేంజ్ చేసినా చేంజ్ చేయొచ్చు. కానీ ప్రెసిడెంట్ కోసం అయితే చాలా దబాయించి రూమర్స్ ఉన్నాయి. అండ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ బి రోమన్ రేన్స్ అండ్ ద రాక్కే సపోర్ట్ చేస్తున్నాయి. ఎస్ గైస్, బెట్టింగ్ ఓడ్స్ కోడీ అండ్ సెత్ రాలిన్స్ సపోర్ట్ చేస్తలేవు ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో. అంటే ట్యాగ్ టీమ్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాం, సింగిల్స్ మ్యాచ్ గురించి కాదు. సో ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి రోమన్ రేన్స్ అండ్ ద రాక్కి. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా అసలు ఏందో. సో వీళ్ళు గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయంట. సో చూద్దాం, ఎక్కువ టైం ఏం లేదు, జస్ట్ ఇప్పుడు ఒక రోజే మధ్యలో ఉందన్నమాట. ఇప్పుడు మనకి సండే రోజే మనకి రెసల్మేనియా నైట్ 1 చూడడానికి వస్తుంది మార్నింగ్. అండ్ చాలా మజా వస్తుంది బాస్ ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో. సో ఈ మ్యాచ్లో మీ ప్రకారం ఏ ట్యాగ్ టీమ్ గెలిస్తే మంచిగా ఉంటుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము రోమన్ రేన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ గురించి, రెసల్మేనియా నైట్ 2 మెయిన్ ఈవెంట్ మ్యాచ్. అండ్ బాస్ ఈ మ్యాచ్లో అంట ఒకవేళ కోడీ రోడ్స్ గెలిస్తే కోడీ రోడ్స్ ఆ ఓల్డ్ టైటిల్ అంటే ఈగల్ టైటిల్ మరోసారి తీసుకొస్తారని ఇలాంటి రూమర్గా స్వయంగా మన కోడీ రోడ్స్ చెప్పినారు. సో మన కోడీ రోడ్స్ అసలు టైటిల్ ఏదో చూపిస్తారని చెప్పినారు. అంటే ఎగ్జాక్ట్ కోడీ రోడ్స్ వర్డ్స్ ఏముండే అంటే ఒకవేళ అంట మా కోడీ రోడ్స్ గెలిస్తే అసలు ఛాంపియన్షిప్ ఎట్లుంటో చూపిస్తాను ఒక టైప్లో మన కోడీ రోడ్స్ చెప్పినారు. సో ఇప్పుడు మీ అందరూ గుర్తుండొచ్చు, లాస్ట్ ఇయర్ బి రోమన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరిగినప్పుడు ఆ టైంలో రూమర్స్ వచ్చిండే అనమాట. మన కోడీ రోడ్స్ ఒకవేళ గెలిస్తే కోడీ రోడ్స్ ఆ ఈగల్ టైటిల్ మనసు తీసుకొస్తారని. సో ఇప్పుడు బి సేమ్ అవే రూమర్స్ వస్తున్నాయి. సో ఒకవేళ కోడీ రోడ్స్ గెలిస్తే మాత్రము అంటే ఈ రూమర్స్ బి ఉన్నాయి, ప్లస్ కోడీ రోడ్స్ బి స్వయంగా చెప్పినారనమాట. సో కంపల్సరీ ఒక న్యూ ఛాంపియన్షిప్ వస్తాయన్నమాట. అంటే కోడీ రోడ్స్ గెలిచిన తర్వాత ఆ టైటిల్ అంటే ఒక న్యూ ఛాంపియన్షిప్ వస్తుంది. అండ్ అది ఓన్లీ అంటే మేబీ కోడీ రోడ్స్ ఉన్నంత వరకు, కోడీ రోడ్స్ ఛాంపియన్ ఉన్నంత వరకు ఉండొచ్చు, లేదంటే అదే ఛాంపియన్షిప్ కంటిన్యూ కావచ్చు. ఎందుకంటే కోడీ రోడ్స్కి మాత్రం ఒక ఓల్డ్ టైటిల్ కావాలి. సో ఓల్డ్ టైటిల్ కొంచెం రీడిజైన్ చేసి తీసుకొస్తారని మనకి ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి బాస్. అండ్ అంతేకాదు ఇంకొక షాకింగ్ రూమర్ ఏంటంటే
రోమన్ రేన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరిగినప్పుడు అంట ఆ మ్యాచ్ ఎట్లైనా ది బ్లడ్ లైన్ రూల్ మ్యాచ్ ఉంటాయన్నమాట. ఆ మ్యాచ్ మధ్యలో చాలా తమాషాలు జరుగుతాయి, రాక్ బీ వస్తారు, చాలా తమాషాలు జరుగుతాయి. అండ్ ఆ తమాషాలు ఏమవుతుంది అంటే మన కోడీ రోడ్స్ గెలుస్తారంట. ఎస్ గాయస్, అంటే కోడీ రోడ్స్ గెలుస్తారు. కానీ అప్పుడు ఏమైపోతుంది అంటే మన డస్టీ ఫినిష్ అంట. డస్టీ ఫినిష్ అంటే చూడండి, ఇప్పుడు కోడీ రోడ్స్ డాడ్తో ఒకప్పుడు అలా జరిగింది. అంటే మన కోడీ రోడ్స్ డాడ్ ఒకప్పుడు గెలిచినారు. బట్ ఆ టైంలో ఏమైందంటే రూల్స్ ప్రకారము ఆ టైటిల్, ఆ ఛాంపియన్షిప్ అనేది ఛాంపియన్కి ఇచ్చేసినారు రూల్స్ ప్రకారం. సో ఈ టైప్ అండ్ డస్టీ ఫినిష్ అంటే ఈ టైప్ మనకి ఒక ఫినిష్ చూడడానికి దొరకవచ్చు. లేదంటే మన కోడీ రోడ్స్ గెలిచినప్పుడు అంట మేబీ రెఫరీ సరిగ్గా చూడాలన్నమాట. అంటే ఒక రెఫరీ పడిపోయి ఉంటాడు. సో అప్పుడు పడిపోయిన రెఫరీ లేపడి లేదు కోడీ రోడ్స్ గెలవలేదు, రోమన్ రేన్స్ గెలిచిన సంథింగ్ ఏదో గడబడైతే అనమాట. సో కోడీ రోడ్స్ గెలిచినట్టు అనిపిస్తుంది. కోడీ రోడ్స్ ఆ టైటిల్ పైకి లేపుతారు, సెలబ్రేషన్ బి అవుతుంది అనమాట. పైరోస్ అవన్నీ మనకి చాలా జబర్దస్త్ పైరోస్ అవన్నీ చూడకపోతుంది. కానీ ఒకటేసారి అక్కడ ఏమైపోతుంది అంటే లేదు కోడీ రోడ్స్ గెలవలేదు, రోమన్ రేన్స్ గెలిచిన ఆ టైటిల్ అనేది రోమన్ రేన్స్ సైడ్ వెళ్ళిపోతుందని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో డస్టీ ఫినిష్ మనకి ఇలా మ్యాచ్ మధ్యలో చూడకుండా దొరకొచ్చంట. అండ్ ఇప్పుడు మనం మాట్లాడదాం ద గేమ్ ట్రిపుల్ హెచ్ రోల్ గురించి. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ గడబడి జరుగుతున్నప్పుడు గాయస్ ఇక్కడ నుంచి మీరు కొంచెం క్లియర్గా అయినండి. ఇప్పుడు కంపల్సరీ ఇలా మ్యాచ్లో చాలా గడబడి జరుగుతుంది కదా. సో ఇవన్నీ గడబడ్స్ జరిగినప్పుడు మేబీ రోమన్ రేన్స్ బి చీటింగ్ చేసి గెలుస్తారు అనుకుంటా. మేబీ డస్టీ ఫినిష్ అది రోమన్ రేన్స్ కోసం కావచ్చు అనమాట, మేము చెప్పలేము. సో ఇప్పుడు ఏమవుతుందంటే రోమన్ రేన్స్ గెలుస్తారు. సో చాలా తమాషాలు జరుగుతాయి, రోమన్ రేన్స్ గెలుస్తారు. కానీ అంతలోనే ద గేమ్ ట్రిపుల్ హెచ్ వస్తారు. అండ్ ట్రిపుల్ హెచ్ వచ్చి ఈ మ్యాచ్ని మళ్ళీ ఒకసారి రీస్టార్ట్ చేపిస్తారు. అండ్ మీద గుర్తుండొచ్చు మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఆల్రెడీ ద రాక్కి వార్నింగ్ ఇచ్చినారు. ట్రిపుల్ హెచ్ ఏమని చెప్పినారు అంటే చూడు ద రాక్, నువ్వు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్వి కావచ్చు కానీ నీ పని ఏదో నీకు అర్థమైతే లేదు. ఇక్కడ ఏది ఉన్నా సరే డబ్ల్యూడబ్ల్యూ ఏది జరిగినా సరే అది నా నుంచే జరగాలని క్లియర్లీ మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఆన్ టీవీలో ఇంత పెద్ద మాట చెప్పినారు. అండ్ మన ట్రిపుల్ హెచ్ ఇంత పెద్ద మాట చెప్పిన తర్వాత ఒకవేళ మన ట్రిపుల్ హెచ్ ఏం చేయకపోతే అంటే ఎలాంటి రోల్ ఇలా మ్యాచ్లో ప్లే చేయకపోతే మాత్రం అది మొత్తం బేకార్ అయిపోతాయి అన్నమాట. ఫ్యాన్స్ అందరూ అసలు ట్రిపుల్ హెచ్ వార్నింగ్ అసలు ఎందుకు ఇచ్చినాడు, అసలు ఏంది ఇప్పుడు సైలెంట్గా ఎందుకు కూర్చున్నాడు అని చాలామంది ఫ్యాన్స్ మన గేమ్ ట్రిపుల్ హెచ్కి ఎక్కిరిస్తారు. సో అందుకనే రూమర్స్ ప్రకారము ట్రిపుల్ హెచ్ది మనకి ఒక ఇంపార్టెంట్ రోల్ అంటే చాలా జబర్దస్త్గా ఇన్వాల్వ్ అయిపోతారు అనమాట ఈ మ్యాచ్లో. అండ్ మన ట్రిపుల్ హెచ్ అంటే ఈ మ్యాచ్ని మరోసారి రీస్టార్ట్ అంటే మేబీ రోమన్ రేన్స్ గెలిచిన ఆ మ్యాచ్ రీస్టార్ట్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ అవకాశం దొరుకుతుంది. అండ్ కోడీ రోడ్స్ గెలవచ్చు. అండ్ కోడీ రోడ్స్ గెలవంగానే అక్కడ మొత్తం అక్కడ రింగ్ సైడ్ కంపల్సరీ మా కోడీ రోడ్స్ మామ్, సిస్టర్, వైఫ్ అంటే అందరూ ఉంటారనమాట అక్కడ రింగ్ సైడ్. అండ్ అప్పుడు చాలా జబర్దస్త్ సెలబ్రేషన్ జరుగుతుంది. అండ్ రోమన్ రేన్స్, ద రాక్ వీళ్ళందరూ చాలా చిన్న ముఖం పట్టుకుని వెళ్ళిపోతారు. అండ్ ద గేమ్ ట్రిపుల్ హెచ్ వల్ల రోమన్ రేన్స్ ఓడిపోతారు. ట్రిపుల్ హెచ్ వల్ల చాలా పెద్ద ప్రాబ్లము. రోమన్ రేన్స్ ముందు వస్తుంది అసలు మేనియాలని మనకి ఇలాంటి పిచ్చి రూమర్స్ వస్తున్నాయి బాస్. అండ్ ఈ రూమర్స్ గురించి మీరు నన్ను అడిగితే మాత్రం చూడండి, ఈ రూమర్స్లో ఒక్కటి మాత్రం నిజం. అండ్ అది ఏంటంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఆన్ టీవీలో స్మాక్ డౌన్ క్లియర్లీ వార్నింగ్ ఇచ్చేసినారు. మనందరూ తెలుసు ట్రిపుల్ హెచ్ ఏమని చెప్పినారో ఇందాక నేను చెప్పినాను, మరోసారి చెప్తున్నాను చూడండి. ట్రిపుల్ హెచ్ క్లియర్లీ చెప్పినారు ద రాక్ నీ పని ఏందో నీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటా. అంటే ఇక్కడ ఏదున్నా సరే నా నుంచి జరగాలని మన ట్రిపుల్ హెచ్ చెప్పినారు. సో ఇంత పెద్ద వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ట్రిపుల్ హెచ్ది మనకి ఏదైనా ఇంపార్టెంట్ రోల్ ఇలా మ్యాచ్లో చూడకపోతే అది కరెక్ట్ కాదు. సో అందుకని ట్రిపుల్ హెచ్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తారు. అండ్ దానివల్ల కోడీ రోడ్స్ గెలుస్తారని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. రోమన్ రేన్స్ ఓడిపోతారని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను మీ అందరికీ 2 రూమర్స్ షేర్ చేసిన. అంటే ఒకటే రూమర్లో 2 రూమర్స్ షేర్ చేసినాను. ఒకటేమో డస్టీ ఫినిష్ అంటే ఇప్పుడు మేబీ కోడీ రోడ్స్ గెలుస్తారు. కానీ దాని తర్వాత రూల్స్ ప్రకారం ఆ టైటిల్, ఆ ఛాంపియన్షిప్ రోమన్ రేన్స్ దగ్గరనే వచ్చేస్తుంది. సో మేబీ ఈ టైప్లో ఏమైనా ఫినిష్ మనకి ఇలా మ్యాచ్లో చూడడానికి దొరకవచ్చు. లేదంటే రోమన్ రేన్స్ చీటింగ్ చేసి గెలుస్తారు. అండ్ కరెక్ట్ అదే టైంలో అక్కడ మన గేమ్ ట్రిపుల్ హెచ్ వచ్చేస్తారు. ఆ ట్రిపుల్ హెచ్ వచ్చి అసలు ట్రిపుల్ హెచ్ పవర్ ఏందో ఆ ట్రిపుల్ హెచ్ ద రాక్కి చూపించడానికి, ద రాక్కి ఎక్కిరియడానికి, ద రాక్కి అసలైనా ఇక్కడ పవర్ ఎవరిది అంటే అసలైనా ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ అసలు ఎవరు నడుస్తుందో ఆ చూపించడానికి మన గేమ్ ట్రిపుల్ హెచ్ వచ్చేస్తారు. ఆ ట్రిపుల్ హెచ్ వచ్చి ఈ మ్యాచ్ని ఆ ట్రిపుల్ హెచ్ ఉన్న పవర్ అని యూజ్ చేసి ఈ మ్యాచ్ని రీస్టార్ట్ చేపిస్తారు. అండ్ అప్పుడు మొత్తం గడబడైపోతుంది. అండ్ రోమన్ రేన్స్ ఓడిపోతారు, కోడీ రోడ్స్ గెలుస్తారు. అండ్ ఫైనలీ కోడీ రోడ్స్ స్టోరీ ఫినిష్ అయిపోతాయని మనకి ఇలాంటి రూమర్స్ బాస్. ఇప్పుడు ఇవన్నీ రూమర్స్ అయిన తర్వాత మీకేమనిపిస్తుంది?
అంటే నిజంగానే మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఏమైనా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారా, లేదంటే జస్ట్ ఇది ఒక రూమరేనా, లేదంటే ఒక డస్ట్ ఫినిష్ అవుతుంది అంటే కొద్ది రోజు గెలుస్తారు, టైటిల్ పైకి లేపుతారు, కానీ ఆ ఛాంపియన్షిప్ ఆ టైటిల్ రూల్స్ ప్రకారం అంటే ఏదో ఒక గడబడి మళ్ళీ ఒకసారి రోమన్ రైన్స్ సైడే వచ్చేస్తుంది. సో ఈ టైప్లో ఏమైనా జరుగుతుందా గైస్? ఇప్పుడు మీరు కంపల్సరీ ఆన్సర్ ఇవ్వండి, ఎందుకంటే ఎక్కువ టైం లేదన్నమాట. సో చాలా రూమర్స్ వస్తున్నాయి, సో మీరు కంపల్సరీ ఆన్సర్ ఇవ్వండి. అండ్ ఈ రోజు నేను మీ అందరి కోసం ఒక సెకండ్ వీడియో తీసుకొస్తాను. అండ్ మేబీ ఆ వీడియో అంత మంచిగా ఉంటే 7:30 లాంటి 8 వరకు వచ్చేస్తుంది, ఈరోజు నైట్ వచ్చేస్తుంది మన సెకండ్ వీడియో. అండ్ ఆ సెకండ్ వీడియోలో నేను మీ అందరికీ కోడీ రోడ్స్ అండ్ రోమన్ రైన్స్ గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇప్పుడు ఆ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, అంటే ఒకవేళ కోడీ రోడ్స్ గెలిచినా కోడీ రోడ్స్ ఎందుకు గెలుస్తారు, అసలు ఏం జరుగుతుందో దాని గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒకవేళ రోమన్ రైన్స్ గెలుస్తారంటే అసలు రోమన్ రైన్స్ ఎందుకు గెలుస్తారు, అండ్ అసలు ఏం జరుగుతుంది, అసలు మ్యాటర్ ఏందో మొత్తం క్లియర్గా ఆ సెకండ్ వీడియోలో, అంటే ఆ సెకండ్ వీడియోలో ఓన్లీ మనం కోడీ రోడ్స్ అండ్ రోమన్ రైన్స్ గురించి మాట్లాడబోతున్నాం. సో అందుకని మీరు అందరూ ఆ సెకండ్ వీడియో కోసం కంపల్సరీ వెయిట్ చేయండి. ఈ రోజే సాయంత్రం అంటే 7:30, 8 వరకు వచ్చేస్తారనమాట నైట్. సో మీరు కంపల్సరీ ఆ వీడియోని చూడండి. అండ్ ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి కదా, సో చాలా డౌట్స్ అవన్నీ ఆ వీడియో చూసిన తర్వాత చాలా క్లియర్ అయిపోతాయి అనమాట. సో అందుకని స్పెషల్లీ మీకోసమే ఆ సెకండ్ వీడియో ఈ రోజు నైట్ 7:30, 8 వరకు వచ్చేస్తాయి. సో అందుకని మీరు కంపల్సరీ యాక్టివ్ ఉండండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్.